ఆశ్రయంలో అరవై కార్పొరేట్కి అప్పగించే మోడీ ప్రభుత్వ విధానాల్ని నిలుపుదల చేయాలి. ఆదివాసీల పైన ఎదురు కాల్పుల పేరు ఏకపక్షంగా సాగిస్తున్నటువంటి వాహనాల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి అనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పేరుతో రాష్ట్రంలో కానీ 170 చట్టాన్ని సవరణ చేయడానికి ఇక్కడ నుండి రాష్ట్ర మంత్రి, రాష్ట్ర స్పీకర్, మాజీ మంత్రి అయినటువంటి అయ్యన్న పాత్రలు 170 చట్టాన్ని సవరించాలని చాలా బాహటంగా బహిరంగంగా 170 చట్టం కారణంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా నిన్న వామపక్ష పార్టీలు, సంఘాలు, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తే అది వైసీపీ చేసిన కుట్రగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మీడియా కూడా ప్రచారం చేస్తామని చెప్తే దుర్మార్గమైంది. అయ్యన్న పాత్ర చేత ప్రకటన వ్యతిరేకంగా 170 చట్టం రక్షణకై 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదివాసీలు ఉద్యమిస్తే దాని కూడా ప్రకటన పెట్టడానికి అది వైసీపీ కుట్రగా ప్రకటించారు. కానీ అయ్యన్న పాత్ర ప్రకటనని తప్పని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారి వాళ్ళకి చెందినటువంటి ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం గాని, కూటమి నాయకులు గాని ఏ ఒక్కరు కూడా స్పీకర్ అయ్యన్న పాత్ర యొక్క వైఖరిని ఖండించలేదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి నేపథ్యంలోనే ఇలా అటవీ ప్రాంతాల నుంచి వారు ముందుకొచ్చే చారిత్రక వాస్తవాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి విరుద్ధంగా కూడా అటవీ ప్రాంతాల మీద పెద్ద ఎత్తున తమిళనాడుని దాడిని చేస్తా ఉంది. నిశ్చిక్కుగా దేశ హోంమంత్రి 2026 మార్చి కల్లా మేము అక్కడి నుంచి మావోయిస్టు నిర్మిస్తామని ప్రకటిస్తున్నాడు. అది కాదు, మావోయిస్టు గారు నిర్మించారు 1 లక్షం అక్కడి నుంచి ఆదివాసులు నిర్మించాలి. అటవీ ప్రాంతాలను కూడా మరి ఇక్కడ నుండి కార్పొరేషన్ కట్టబడాలనే లక్ష్యంతో కుట్ర చేస్తా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం మరింత ముందుకెళ్ళే చేస్తా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆదరణ అన్ని సంఘాల పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడతారు. కాబట్టి ఆ మిత్రులందరూ ఈ కార్యక్రమం అయ్యే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మొదటిగా మానవ వేదిక ప్రతినిధి బిఎస్ కృష్ణ గారిని ఈ దండాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను.